శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యం రాశి ద్వాదశ రాశుల్లో కన్యా రాశి 5వ రాశి. ఇది భూతత్వ రాశి. వీరికి తూర్పు ఆగ్నేయ సింహద్వారాల ఉండే గృహాలు పనికిరావు. ఇది బుధుని రాశి. జన్మరంగు ఆకుపచ్చ. ఉత్తర దిశకు అధిపతి. బుధుని వస్తువులతో అనగా ఆకుపచ్చ రంగున్న ఏ వస్తువుతోనైనా సరే వ్యాపారం చేయకూడదు. ఈ రాశి వారికి మేనమామలు ఉంటే వారి ఆశీర్వాదం బాగా వీళ్ళకి పనికి వస్తుంది, ఫలిస్తుంది ఆశీర్వాదం. వీరికి ధార్మిక స్థానం వృషభం అంటే స్థిర రాశిలో పడుతుంది. 9వ స్థానం ఎవరికైతే ఇలా స్థిర రాశిలో పడుతుందో వారు తరచుగా పూజా స్థానాన్ని మార్చటం మంచిది కాదు. ఎక్కడ ఉంటే అక్కడే పూజా స్థానాన్ని పూజ చేసుకునే గదిని ఏర్పాటు చేసుకోండి. పూజా గదిని ఎక్కువ మార్చకండి. అలాగే తండ్రి గారు శయనించే రూము, ఆ రూము కూడా స్థిరముగా ఉంచుకోవాలి. ఈ 2 విషయాలు ఈ రాశి వారే కాక ఇలా 9వ స్థానం స్థిరంగా ఉన్నవారు మర్చిపోకూడదు. 9వ స్థానం స్థిర రాశిలో పడే రాశులు కన్యా లగ్నం కన్యా రాశి, మిథున లగ్నం మిథున రాశి, ధనుర్లగ్నం ధనుర్ రాశి, మీన లగ్నం మీన రాశి. తరువాత ఈ రాశి వారు ఆకుపచ్చ రంగుకి ప్రాధాన్యత వచ్చేలా వస్తువులను వాడటం, వస్త్రాలు ధరించటం, ఇంటికి రంగులు వేయటం ఇలా చేస్తే వృత్తిపరంగా కొంత మంచిదే. కానీ అదే పనిగా ఆకుపచ్చ రంగును ఉపయోగించకూడదు. ఎక్కువగా ఉపయోగిస్తే భార్యాభర్తతో గొడవలు అవుతూ ఉంటాయట. అందువల్ల అలాంటప్పుడు మటుకు ఆకుపచ్చ ఉపయోగాన్ని కొంచెం తగ్గించండి. వీరి రాశి కన్య అయినందువలన వీరు ఆడపిల్లల్ని బాధపట్టే పనులు చేయకూడదు. ఇలా చేస్తే వీరికి రక్తపోటు, మానసిక ఒత్తిడికి లోనవుతారు. అనవసరముగా కేకలేస్తూ ఉంటారు. అలాంటి వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. శని మంత్రం పఠించాలి. వీరు 28వ సంవత్సరంలో వివాహం చేసుకుంటే బాగా రాణిస్తారు. కన్యా రాశి వారు వీరికి 2, 9 స్థానములు ఆధిపత్యం శుక్రునిది అవుతుంది. కావున భర్త భార్యతో గొడవ పెట్టుకోకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపానికి గురవుతారు. కాబట్టి కన్యా రాశి వారు భార్యాభర్తలు గొడవ పడకండి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి పూజ లేక శ్రీచక్ర పూజ ఇంట్లో పూజించాలి. ఆగ్నేయం శని ఈ రాశి వారికి పీడించడం కూడదు. తండ్రి వృషభ తులా రాశిలో జన్మిస్తే ఆగ్నేయ దిశ పీడ వలన ఆరోగ్యం చెడిపోతుంది. కుజునకు 3, 8 స్థానాలకు ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆధిపత్యం మంచిది కాదు. దక్షిణ దిశపై బరువులు ఉంచండి. ఇంట్లో అగ్ని చాలా ఎక్కువగా ప్రజ్వలించకూడదు. అనగా హోమాలు ఎక్కువగా ఇళ్లల్లో చేయకూడదు. తనకన్నా చిన్నవారైన సోదరులకు ప్రమాదమట. అందుకని కన్యా రాశి ఉండే మగవారు ఎక్కువ ఇళ్లల్లో హోమాలు చేయకండి. దేవాలయాల్లో చేసుకోండి. ఎవరు సహాయం కూడా చేయరట. పొరుగు వారితో గొడవలు వస్తాయట. అందుకని ఇళ్లల్లో హోమాలు ఎక్కువ చేయకండి. ఈ రాశి వారు పగడం ధరించకూడదు. నీలం, ఎరుపు రంగులు వర్జించాలి, అంటే విడిచివేయాలి. ఎక్కువ నీలం, ఎరుపు రంగులను వేసుకోకూడదు. తెలుపు రంగు వీరికి మంచిది. వెండి, పాలు, బియ్యం మంచివి. తల్లి నుండి 7 కిలోల బియ్యం ప్రతి నెల 1 కిలో చొప్పున దానంగా తీసుకొని దగ్గరుంచుకోవాలి కన్యా రాశివారు.
ఇలా 7 నెలలు చేయాలి. దీని వలన చాలా లాభాలు కలుగుతాయట. గురువుకు 4, 7 స్థానాల ఆధిపత్యం. ఇంట్లో గురువు గారి ఫోటో తప్పనిసరిగా ఉండాలి. వీరు గురువులను గురుపుత్రులను పూజించాలి. కన్యా రాశి వారికి బ్రాహ్మణ స్త్రీని పురుషుడు వివాహం చేసుకోకూడదట. భార్య లేక భర్త ధనం దాచుకుంటే మనశ్శాంతి, స్వార్జితమైన ఆస్తి పిల్లలకు ఇస్తే అన్యాక్రాంతం అవుతుందట. జీవించినంత వరకు కన్యా రాశి వారు ధనాన్ని తమ దగ్గర జాగ్రత్త భద్రపరచుకోండి. ధన రూపంలోనే ఇవ్వాలి పిల్లలకు. నైరుతి దిశలో పెద్ద ఆకులకు గల చెట్లు వేయకూడదు. పెద్ద చెట్లు కూడా వేయకూడదు నైరుతి దిశలో. చాలామంది నైరుతి దిశలో పెద్ద వృక్షాలు పెంచుతారు. కానీ కన్యా రాశి వారు మటుకు పెద్ద వృక్షాలని నైరుతి దిశలో పెంచకండి. దీని వలన ఆరోగ్యం భంగమట. ఈ రాశి వారు మత్తు పదార్థాలు వాడకూడదు. ఇలా చేస్తే గురుశాపానికి గురవుతారట. సంతానానికి కొంచెం దెబ్బ కలుగుతుందట. వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. కన్యా రాశి వారు మద్యపానం సేవించకండి. శనికి 5, 6 స్థానాధిపత్యం. ఇది కూడా మంచిది కాదు. నౌకర్లతో జాగ్రత్త. ఇనుప వస్తువులు ఇంట్లో ఎక్కువగా అందరూ పరమటి దిశగా పెట్టవద్దు. ఆరోగ్యం పాడవుతుంది. వాతపరమైన జబ్బులు వస్తుంటాయి. ఈ రాశివారు వాయు గంటలు వంటివి పెట్టాలనుకుంటే 6 గంటల సెట్టుని వాయువ్యంలో పెట్టండి, చాలా మంచిది. కానీ 7 గంటల సెట్టును మటుకు పెట్టవద్దు. 6 గంటలు ఉండే సెట్నే వాయువ్యంలో పెట్టుకోండి. ఉద్యోగంలో కొంచెం అన్యాయం జరుగుతుందట. ఈ ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే 5 క్యారెట్ల ముత్యం, 5 క్యారెట్లు బరువు ఉన్న దానిని ఎడమ చేతి మధ్య వేలికి ధరించండి. ఉద్యోగంలో ఉన్నతంగా రాణిస్తారు. మర్చిపోకండి, 5 క్యారెట్ల బరువున్న దానిని ఎడమ చేతి మధ్య వేలికే ధరించండి ముత్యాన్ని. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, లైక్ చేయండి. ఈ రాశివారు చాలామంది ఈ వీడియో చూడగలుగుతారు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షరాల ఆణిముత్యాన్ని, వీటిలో ఉండే చిన్న రెమెడీస్ని ఫాలో అవ్వండి. నమ్మి చేయండి, బాగా కలిసి వస్తుంది నమ్మి చేసిన వారికి.